లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్ను సమర్పించారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో కీలకమైన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాజా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలు ఇలా ఉన్నాయి. పోలవరం పూర్తి చేసేందుకు సాయం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్ర రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేస్తుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దేశ ఆహార భద్రతలో కీలకంగా మారుతుందని చెప్పారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు, అలానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోసం మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్రం అమరావతిని మోడల్ రాజధానిగా తీర్చిదిద్దాలని భావిస్తుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని, నీరు, విద్యుత్, రోడ్లు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. డెవలప్మెంట్ ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అదనపు కేటాయింపులు జరుగుతాయని ఆమె తెలిపారు. విశాఖ, చెన్నై, ఓర్వకల్లు టు బెంగళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలకు బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ను అందజేస్తామని సీతారామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం పూర్వోదయ ప్రణాళికను కూడా రూపొందించనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఢిల్లీకి వెళ్లారు. వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్ర పరిస్థితులు, అవసరాలు వెల్లడించారు. ఏపీకి సాయం చేయాలని కోరారు. అలాగే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని అభ్యర్థించారు. ఎన్డీఏ ప్రభుత్వం కూడా కూటమి పార్టీకి ప్రాధాన్యం ఇచ్చింది. కీలక ప్రాజెక్టులు పూర్తి చేయడంలో సహకరిస్తామని హామీ ఇచ్చింది.